నాకు జేఏసీలో పనిచేసిన ఒక మిత్రుడు వరంగల్ ఫోన్ చేసి నా కడుపులో నాకు దేవినట్టుగా అవుతా ఉన్నది, ఎటు చూసినా ఈ దీక్షా దివస్ తమాద నడుపుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రాగానే ఏనుగులు గుర్రాల మీద ఊరేగి ఓట్లని దండిపోయిన కొత్త పాత అయితే ఇక 2.5 ఏళ్ళు అయింది, సంబరాలు పోయినాయి. ఇప్పుడు కేవలం దీక్ష పేరు మీద మొత్తం తెలంగాణలో ఆయన చేపట్టుకుని తెలంగాణ స్థితి 2 ఏళ్ళు అయింది. మళ్ళీ ఈ 2 నెలలు అయినా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ మరణాయకుడిని ఎన్నుకుంటే తెలంగాణ బంగారు తెలంగాణ ఉంటుంది, లేకపోతే ఈ బంగారం నోట్ల పడేది కూడా కాసేపట్లో ఆగిపోతుందని చెప్పి ఒక కుట్ర జరుగుతామని దీనికి మనము మన ఉద్యమ శక్తులు జేఏసీలు అనేక మందిని కూడా ఏం చేసినా ఏం కష్టపడ్డా చూపెట్టే ప్రయత్నం చేయాలి కదా అన్నప్పుడు నేను ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సుదీర్ఘంగా చర్చ చేసి ఒక కార్యక్రమం రూపకల్పన చేసి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఎన్నుకున్నందుకు సముచిత స్థానంలో తెలంగాణ చరిత్ర చెప్పినటువంటి న్యాయాలు ఇవాళ సముచిత అద్భుతమైన పాత్ర పోసినటువంటి అన్ని సంఘాల పనులను నేను కానీ విజయరామారావు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా టీఆర్ఎస్ లో అత్యంత కీలక పదవుల్లో ఉండి ఉన్నటువంటి వాళ్ళ బయట సమాజం నిజంగా మాట్లాడుకోవాలంటే టీఆర్ఎస్ తెలంగాణ సమాజంలో ఒక బలమైన రాజకీయ పార్టీగా పురుడు పోసుకొని నిర్మాణం చెంది ఎదిగింది ఎంత వాస్తవమో దానికంటే మించి 10 రెట్లుగా తెలంగాణ ఉద్యమాన్ని హత్తుకున్నటువంటి లక్షలాది మంది ప్రజలున్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మర్చిపోతే ఒక నష్టం జరుగుతుందని చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నంలో మేము సఫలీకృతమైన నేను భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా క్యాంపస్ పిల్లలుగా